నమస్తే బాబాయ్. ఇది నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన సభలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని పాతాళానికి తొక్కేస్తానని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. దాని గురించి మీరేమన్నా? నిన్న తాడేపల్లిగూడెంలో ఏంటది, ఏం జరిగింది? జెండా సభ. జెండా సభ ఏంటి అసలు? నాకు అర్థం కావట్లేదు. నేషనల్ ఫ్లాగ్ రోజు ఆగస్టు 15 కానీ జనవరి 26 కానీ జెండా పండుగ చేస్తాం. మన స్వతంత్రం దగ్గర నుంచి కూడా జరుగుతుంది. అదే జెండా పండుగ ఏంటయ్యా? పిచ్చెక్కినట్టుంది వీళ్ళిద్దరికి. చంద్రబాబు గాను పవన్ కళ్యాణ్కి పిచ్చెక్కినట్టుంది. జెండా మీటింగా, జెండా సదస్సా, ఏ జెండా అసలు? ఏం మాట్లాడుతున్నారు ఏంటి? అది పిచ్చెక్కిపోయి ఇదైపోతుంది. అర్థమైందా? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటో తెలియదు. అర్థమైందా? మాకు పార్కింగ్ ఇచ్చే ప్లేస్ అంతా కూడా లేదా. నిన్న మీటింగ్ క్లోజప్ చూపిస్తున్నా ఉన్నారు. ఎన్నింటి మీటింగ్ అన్నారు, ఎన్నింటికి అయిపోయిందయ్యా? వెళ్ళేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా? ప్రజలు తిట్టుకుంటూ వెళ్ళారు. ఆ సంగతి తెలియట్లా. వీళ్ళు వెళ్తుంటే అక్కడ మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు జెండాలు ఊపారు. మీరు చూసారు ఎవరన్నా? ఎదురెళ్ళి జెండాలు బీభత్సంగా ఊపారు. వీళ్ళకి స్వాగతం అనమాట. స్వాగతమా లేకపోతే వెళ్ళిపోంటారు బాబు అని. అదే వాళ్ళ పరిస్థితి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళే అర్థం కావట్లా. కాలు పెట్టి తొక్కుతాడా? ఏం మాట్లాడుతున్నాడు అతను? పిచ్చెక్కింది. మీకు అర్థం కావట్లా. అతను ఎలక్షన్లో రచ్చరచ్చ చేసుకొని, ఎందుకంటే ఏదో ఒకటి అయిపోవాలి, ఏదో ఒకటి నెపం నెట్టాలా జగన్ మీద. జగన్ చాలా కూల్గా ఉంటున్నాడు కదా. జగన్ ఏమంటున్నాడు? పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. నేను మీ ఇంటికి మంచి చేసాను, నాకు ఓట్లు వేయండి, లేకపోతే మీ ఇష్టం అంటున్నాడు. ఆయన సౌమ్యంగా పద్ధతిగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన పరిపాలన చేస్తున్నాడు. ప్రజలు కూడా పిలిపిస్తున్నాడు. వీళ్ళేంటండి కాలు పెట్టి తొక్కుతాడు. ఎక్కడ తొక్కుతాడు వీడు? కాలు పెట్టి ఏం మాట్లాడి? సినిమా అనుకుంటున్నాడా ఏంటి? నువ్వు కాలు పెట్టి ఇలా అనుకున్నా, ఇలా 10 మంది పట్టుకోవడానికి ఒక్కడి చాలు నీకు. సరిగా వస్తే కాలు పెట్టి తొక్కుతావా? తొక్కుదు కానీ లాగు. 24 ఎలక్షన్ అయిపోయినాయి. ఏమైతే చూద్దు కానీ వ్యవహారం. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి మిస్టర్ పవన్ కళ్యాణ్. నువ్వేదో అనుకున్నావేమో. నీకు ఏమి రాదు, ఈ జన్మలో రాదు. మీ అన్నయ్య లాంటి వాడు తట్టుకోలేక వెళ్ళిపోయాడు. నువ్వెంత ఆప్షన్ నువ్వు? మాకు ఎవరు సహాయం చేయట్లేదు, ఏం చేయట్లేదు. నాకు కష్టపడుతామా? బొంగేం కాదు, కష్టపడ్డావు. నువ్వు ఏం కష్టపడుతున్నావు? ఆ ప్యాకేజ్ ఇస్తుంటే ఆ ప్యాకేజ్ తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నావు. అనవసరంగా నిన్ను నమ్ముకున్న వాళ్ళు కార్యకర్తలు విపరీతంగా నష్టపోయి గొల్లుమంటున్నారు తెలుసా? 15 ఎకరాల రామదాస్ ఎవరో 15 ఎకరాలు నమ్ముకొని, అర్థమైందా? సీడీగా అట్టగా కందులు దుర్గేష్ ఆడు తిరిగి, అతను తిరిగి, వాళ్ళ వెనకాల ఉన్నవాళ్ళు తిరిగి. ఏంటండి ఈ గోళ అసలుకి? 24 సార్లు అంటావు. అసలు 24 ఎందుకు? 2014 నువ్వు సపోర్ట్ చేయలేదు. నీకు ముఖ్యమంత్రి ఎందుకు బొంగు? నువ్వు ప్యాకేజ్ తీసుకో. ఒక్కడు గెలిస్తే ఒక్కడు తీసుకున్నాడు. ఎవడు గెలిచాడు? ఎవడు తీసుకున్నాడు? ఒక్కడే. నువ్వు విలువైపోతే నీ ఆడు మనోహర్ అన్నాడు విలువైపోతే ఎస్సీ క్యాండిడేట్ని విలువరా మీరు? రాపాక ఏమండి? ఎస్సీ క్యాండిడేట్ని మీరు విలువైపోతే ఆయన ఉంటాడు అక్కడ? ఎందుకుంటానంటే మీ కింద బానిసత్వం చేస్తారనుకున్నాడా ఏంటి? మిమ్మల్ని చూసి గెలిపించారనుకున్నారా? అక్కడ అతను ఓన్ ఇండివిజువల్ ఉంది. ఆ క్యాస్ట్ వైడ్గా అతను ఓట్లు వేశారు. అంతేగాని ఒక్కడికి తీసుకున్నారు. ఒక్కడికి ఇంత ఇదైపోయింది, ఒక్కడికే రోడ్డు వేసాను. ఏంటి ఒక్కడికి రోడ్డు వేసింది? నీ బాగుందా? ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా మిస్టర్ పవన్ కళ్యాణ్? 3 పిల్లలన్నావు, బాగానే ఉంది. 4వ పిల్లని జగన్ చేసుకుంటావా? పిచ్చెక్కిందా నీకు? జగన్ చేసుకోవడం అంటే జగన్ పిల్లలు ఏంటయా? ఆ ఇజ్రాయల్ ఇంటే నేను కొడతారు కూడా. ఇదేంటో పిచ్చనాయాల ఏం మాట్లాడుతున్నారు అని. అలా పిచ్చెక్కిపోయింది భయ్యా. ఏం అర్థం కావట్లా. అర్థమైందా? జనం చూస్తున్నా, జనం పెద్ద రాట్లా. ఆ వచ్చిన జనం కూడా ఓట్లు లేని వాళ్ళు ఏదేదో చెప్తున్నారు, ఏదేదో ఆగుతున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక్క సబ్జెక్ట్ ఉందాయా? జగన్ దింపేయాలండి. ఎందుకు దింపాలా? ఇప్పుడు ఒక్క సీటుకే 2019లో గడగలు ఆడించేసి ఈసారి 24 సీట్లు పక్కా గెలుస్తాను, నా పవర్ అంటే చూపిస్తాను అంటున్నాడు పవన్ కళ్యాణ్. దాని గురించి మీరు? ఒక్క సీటు గెలవడానికి ఆడు ఎక్కడ ఉన్నాడు? ఆయన దగ్గర ఉంటేగా. గెలిచిన 2-3 నెలలకే వెళ్ళిపోతే వైఎస్ఆర్ పార్టీలోకి. ఒక్కడు గెలిచా అంటే నీ మూలంగా గెలిచాడు. అతను ఎందుకు నిలుపుకోలేకపోయావు నువ్వు ఇంతవరకు పార్టీ అధ్యక్షుడు అయితే ఇవాళ వరకు సస్పెండ్ చేయమని చెప్పావా నువ్వు స్పీకర్కి? అది తెలుసా నీకు? రిపోర్ట్ ఇవ్వాలని తెలుసా నీకు? నీకెందుకే రాజకీయం? సినిమాలు చేసుకోక ఎందుకే నీకు రాజకీయం? ఏం మాట్లాడుతాను? ఒక్కడు గెలిచాడంట ఓ గలగల ఆడిపోయారంట. ఎక్కడున్నా నీ దగ్గర ఒక్కడు? ఏం మాట్లాడుతావు? 24 మంది గెలిచి పీకుతారా?
ఏమైతే 23 మంది వచ్చి ఆయన పీకాడు చంద్రబాబు నాయుడు, నీకు 24 వచ్చి ఆయన పీకుతావా? ఏం చేస్తావా నువ్వు? 24 వస్తాయి నీకు? వాళ్ళు సీట్ ఎక్కడో చెప్పు. నీకు 24 సీట్లు వస్తే నేను రాజకీయాన్ని వదులుకుంటాను తెలుసా? నాకు 40 సంవత్సరాలు రాజకీయం చేస్తున్నాను నేను, అనుభవం ఉంది. నీకు 24 సీట్లు వస్తాయా? దమ్ముంటే కాయ నీకేమన్నా? ఎందుకు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు? అన్నీ ఓకదంపుడు ఉపన్యాసాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడతావు. ఎందుకు రెచ్చగొట్టే మాటలు మాట్లాడు మాకు? అర్థమైందా? అలా రెచ్చగొడితే ఇక్కడ వినేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు రెచ్చగొట్టినంత మాత్రాన ఇదైపోయేవాళ్ళు ఎవరు లేరు. ఆఖరి వాళ్ళే రివర్స్ అవుతారు, నీకు నిన్నే నీ మీద తిరగబడతారు, నిన్నే పంపిస్తారు హైదరాబాద్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు ప్రజల శ్రేయస్సు కోసమని చంద్రబాబు నాయుడు అంటున్నారు, దాని గురించి మీరేమంటారు? ప్రజలు శ్రేయసా? 14 నుంచి 19 వరకు ఇస్తే మీరు ఏం చేశారు ప్రజలకి? రుణమాఫీ అన్నావు, ఆ కుటుంబంలో కమిటీ చేసావు, వాళ్ళు ఏదో జిమ్మికులు చేసావు. ఏమంటే జిమ్మికులు చేసావు, ఒకవాడికి 1500 1600 ఇచ్చావు. ఏం చేస్తారు మీరు? ఏమైంది మీ వల్ల? రాజధాని ఏంటి బోర్డు రాజధాని? ఎవరికి కావాలి రాజధాని? ఇక్కడ విజయవాడలో. విజయవాడ ఎప్పుడో రాజధాని అని తెలుసా మీకు? మీ చిన్నపిల్లలు తెలియదు. విజయవాడలో హైదరాబాదు మనం అంతా కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విజయవాడ రాజధాని. ఇక్కడి నుంచే పేపర్ వెళ్ళేది, ఇక్కడి నుంచే పేపర్ ప్రింటింగ్లో, ఇక్కడి నుంచే సినిమా డిస్ట్రిబ్యూషన్లో, అవన్నీ కూడా ఇక్కడే. విజయవాడ ఎప్పుడో రాజధాని అయింది. ఇవాళ అవడం ఏంటి? బోడి నువ్వు తీసుకెళ్ళి పొలాల్లో పెట్టుకొని రాజధాని అంటావు. ఏం మాట్లాడతారా మీరు? ఎందుకని మీరు అందరూ చేరిపోయి లేనిపోయి ఇక్కడ పెట్టడానికి? ప్రశాంతంగా జీవిస్తున్నాం విజయవాడ ప్రజలు బ్రహ్మాండంగా హాయిగా. రాజధాని అంటే ఏంటి? ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఎక్కడెక్కడో వస్తారు, ఇవి పెడతారు, ఇవి పెడతారు. వాళ్ళు ఏమైంది హైదరాబాదు? ప్రశాంతత ఉంది అక్కడ మీకు? హైదరాబాద్ ఎలా ఉంది ఇవాళ? అసలు వర్షాలు పడిపోతే మునిగిపోతున్నాయి, నాళాలు కొట్టుకుపోతున్నాయి. అదే విజయవాడ సిచ్యువేషన్ ఉందా? ఎంత జోరు కొట్టినాయి, 2 రోజులు కొట్టినాయి, 3 రోజులు కొట్టినాయి. వర్షం ఆగిపోతే 10 నిమిషాల్లో క్లియర్ అయిపోద్ది. కుప్పంలో నేను 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను, అయినా సరే నీటి జలాలను తీసుకురాలేదు. ఇప్పుడు నువ్వు సినిమా సెట్టింగ్ చేసి నీటి జలాలను తీసుకొచ్చని చెప్తున్నావు, దాని గురించి ఏమంటే చంద్రబాబు నాయుడు అంటారు. పిచ్చనాయల మంచి నాయాలంటే నువ్వు వేరుశెనగ పండుగ రేణు కలిపెట్టి వాటర్ కొట్టినట్టు అనుకుంటున్నావు. పిచ్చనాయలు అందరాలా చేస్తాను అనుకుంటున్నాను. అక్కడ లేపారు, కళ్ళు కనపట్లేదు నీకు. కాలువలు తీసి కాలువలో నీరు పారుతుంటే నీకు కనపట్లేదా? నిన్న ఓపెన్ చేసినట్టే వాళ్ళు ఆగిపోయినట్ట. పిచ్చని అక్కడ వెళ్ళి చూడమని. అక్కడ ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళు పిచ్చెక్కి మాట్లాడుతున్నారండి. వాళ్ళకి పిచ్చెక్కిపోయింది. వాళ్ళు రారు, ఇటు బస్సులో వాళ్ళు గెలవరని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతారు ఏంటో అర్థం కాదు. జనాలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారేమో. వీళ్ళ బ్లూ ప్రింటు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ టీవీ5 గాడు, ఏబిఎన్ గాడు, వీళ్ళందరూ ఎంతమంది కలిసి ఏం చేద్దామన్నా సామాజిక వర్గం బాగోగుల కోసం వీళ్ళు మాట్లాడుతున్నారు. అర్థమైందా? మనం ఒక్కడమే అయితే బాగోదేమనేసి అనవసరంగా అతను కలుపుకున్నారు ప్యాకేజ్ ఇచ్చి. అమాయకంగా ఏం కాదు. జగన్మోహన్ మన పవన్ కళ్యాణ్ అమాయకం కాదు. సినిమా చేస్తే ఎంత ఇస్తారు భయ్యా? ఒక సినిమా చేస్తే ఎంత ఇస్తారు? లైటింగ్ మీద కష్టపడాలి, డాన్స్ వేయాలి, రంగులు పూసుకోవాలా, బోడంత కష్టం. సినిమా అయిపోయాక 5-6 నెలలు పట్టిద్ది, 2-3 సంవత్సరాలు కూడా పట్టిద్ది. దానికంటే ఇది బెస్ట్గా భయ్యా. 200-300 కోట్లు వచ్చేస్తున్నాయి దెబ్బకి. చంద్రబాబు నాయుడు అంత ఇస్తుంటే ఆడికేమి సినిమాలుగా మాట్లాడతాడు. మీ డబ్బులు పోతాయి. చంద్రబాబు నాయుడు నువ్వు అనుకున్నావేమో, నువ్వు దోచుకున్నంత కక్కిస్తాడు జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? 24 లక్షల్లో కంప్లీట్ అయిపోతారు మీరు. తర్వాత మీరు మొత్తం కూడా హైదరాబాద్లో ఉంటారు అనుకుంటున్నారేమో. 29కి హైదరాబాద్లో కూడా జగన్ ఎంటర్ అవుతాడు. అక్కడ కూడా పార్టీ పెట్టారనుకోండి, మీరు అక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక పారిపోవాలనే పరిస్థితి గ్యారెంటీగా వస్తుంది. మీరు దానికి సిద్ధమై రెడీగా ఉండండి. అర్థమైందా? అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు. మీరు ఏం చేస్తారు ప్రజలకి? మీరు చెప్పుకోండి. మీరు ఏం చేస్తారు చెప్పుకోండి. నోటి దురుస్తుంది కదా, ఏదో మనం చెప్తే జనాలు వింటున్నారు కదా, ఈ పిచ్చి జనాలు ఉన్నారు కదా అనేసి మాట్లాడడం కాదు. వాలంటీర్ల మీదేమో తిట్టావు, వాలంటీర్లో ఏదైనా చేస్తారు అన్నావు, తర్వాత సారీ చెప్పుకొచ్చావు. ఎందుకు వచ్చి మాట్లాడా? ఎందుకు చెప్పాలా? మళ్ళీ వాళ్ళు వాలంటీర్లు వస్తే నేను 10,000 12,000 ఇస్తానంటావు. ఎక్కడ ఇచ్చిస్తావు? ఆడు చూస్తేనేమో, అతను చూస్తేనేమో చంద్రబాబు నాయుడు శ్రీలంక అయిపోద్ది, ఏబిఎన్ పత్రికలు ఇవన్నీ కూడా ఇలా అప్పులు చేస్తాను. నువ్వు మరి ఎంతకంటే డబ్బులు ఇస్తావు? ఎక్కడ తెచ్చిస్తావు? ఎక్కడ తెచ్చిస్తావండి నువ్వు? అప్పుడు అయిపోతావు శ్రీలంక. ఏం మాట్లాడండి వీళ్ళు? అధికారం కోసం సామాజిక వర్గం వాళ్ళంతా ఏకమైపోయి మనమంతా ఇదైపోయాము, మనం ఈ దెబ్బ తట్టుకోలేకపోతాము. కాంగ్రెస్ పార్టీ ఉన్నా మనకే పెత్తనం ఉండేది, మనం తెలుగుదేశం ఉన్నా మనమే పెత్తనం ఉండేవాళ్ళము. ఇవాళ మన పెత్తనాలు తగ్గిపోయినాయి, మన వ్యాపారాన్ని దెబ్బతిన్నాయి, మనం ఏం చేయలేకపోతున్నాం.
ఇతన్ని ఎలాగోలా ఓడించాలి, ఇతన్ని ఒకసారి ఓడిస్తే కానీ మళ్ళీ మన లైన్లోకి వస్తే మనం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళంతా ఏకమై డబ్బులు పెట్టి చేస్తున్నారు. డబ్బుల వల్ల ఏమి అవ్వదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి జనాలు ఉన్నారు, డిసైడ్ అయిపోయారు, ఓట్లు వేయడానికి రెడీగా ఉన్నారు. అర్థమైందా? సైలెంట్ ఓటింగ్ 24 ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే సైలెంట్ ఓటింగ్ వేసి మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసుకోవడానికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది హాయిగా డిసైడ్ అయిపోయి ఉన్నారు భయ్య. వీళ్ళు ఎన్నైనా ఒక్కోమను ఎంతైనా చేసుకోమనండి. అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి ఓడియటం ఇలా తరం కాదు, ఇలా వల్ల కాదు అనుకుంటున్నారేమో. అర్థమైందా? కాబట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకండి. మీరు ఏమన్నా చెప్పండి, ప్రజలు చేయాలనుకుంటే చెప్పండి. ప్రజలకు మేము ఇది చేస్తాం అని. అయినా మిమ్మల్ని నమ్మడేవుడు. మీరు కొత్తగా వస్తే చెప్తే ఎవరైనా వింటాడు భయ్యా. మీరు అధికారంలో ఉన్నారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశావు. ఏం చేసావు ప్రజలకి? ఏం చేసావు? ఎస్సీలో పుట్టాలని ఎవరనుకుంటా అంటావా? ఎస్సీలు ఎలా ఓట్లేస్తారా నీకు? బీసీలు తోక కత్తిస్తా అంటావా? బీసీలు ఓట్లేస్తారా నీకు? మైనార్టీలు చూస్తే వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెడతావా? ఎవడో నీకు అధికారం ఉంటే అహంభావం నెత్తికెక్కి ఏం మాట్లాడతావు, ఏం చేస్తావో తెలియదు. పోలీసులను ఉపయోగించుకోలేదా నువ్వు? పోలీసులను ఉపయోగించలేదా నువ్వు? ఎలా ఉపయోగించావు మాకు తెలీదా? ఎందుకు మాట్లాడతారా మీరు? ఎన్ని మాట్లాడినా సరే అది ఏమి జరగదో అనుకుంటున్నారా మీరు? అర్థమైందా? అది జరిగేదేం కాదు. కుర్చీ మడత పెడతాంట ఆడ పిచ్చినమ్మా. అర్థమైందా? అది సపరేట్గా ఒకటి తెచ్చిన ఫోల్డింగ్ తీసుకొచ్చి అది మడత పెట్టి ఎత్తానని చూపిస్తున్నాడు ఆయన. ఏం మడత పెడతాడు? ముందు ఆయన మంగళగిరిలో మడత పెడతానికి రెడీగా ఉన్నారు. అర్థమైందా? చూడండి, ఆ మడత నుంచి ఎలా బయటపడతాడో తెలుసుకోమండి ఆ పప్పు బాబుని. వీళ్ళంతా వేస్ట్ భయ్యా, అనవసరం. అర్థమైందా? వీళ్ళు ఎన్ని అనుకున్నా ఏం చేసుకున్నా, అర్థమైందా? వీళ్ళు దోచుకున్న డబ్బు ఖర్చు పెట్టిందాకా నిద్రపోడు జగన్మోహన్ రెడ్డి. అది మాత్రం గ్యారంటీ జరిగేది అదే. అర్థమైందా? ఎందుకు వీళ్ళు నిన్న మీటింగ్ పెట్టారు కదా, ఎంతమంది వచ్చారు భయ్యా జనం. రేపు అదే చూడు, మేరమెట్లో 10వ తారీఖు మీటింగు సిద్ధం ఎలా ఉంటుందో చూడండి మీరు. సిద్ధంతో మీకు మీకు మత్తులు పోయి గతి తప్పి అసలు మీరు కాదయ్యా. మీకు 24 సీట్లు ఇచ్చాడు మిస్టర్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు 24 సీట్లు ఇచ్చాడు. 5 సీట్లు అనౌన్స్ చేశావు. అవి కూడా గ్యారంటీ కొన్ని లేవో తెలీదు. మరి 19 సీట్లు ఎప్పుడు అనౌన్స్ చేస్తావు? ఎవరు నిలబడుతున్నావు? ఎక్కడ ఇచ్చాడు నీకు? 24 సీట్లు ఇచ్చాడని చెప్పావు కదా. 24 ఏ కాన్స్టిట్యున్సీ ఇచ్చాడో నువ్వు ఎందుకు అనౌన్స్ చేయట్లా? అసలు ఏంటి మీ రాజకీయాలు? చంద్రబాబు అనౌన్స్ చేస్తున్నాడుగా. చంద్రబాబు ఆడు కొడుకు, ఆడు విజయకుడికి అందరికి అనౌన్స్ చేస్తున్నాడుగా. నువ్వెందుకు అనౌన్స్ చేయవు 19 సీట్లు? నీకు ఉన్నారా? అసలుకే నాయకులు ఉన్నారా? అసలు ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎన్ని ఇచ్చాడో నీకు తెలుసా? అనౌన్స్ చేయవేంటి? రాజకీయం అంటే ఏంటి? అల్లటప్ప అనుకుంటున్నావు ఏంటి? సరే 24 చాలంటున్నావు, ఓకే సరిపెట్టుకో. ఆ 24 కూడా ఎక్కువ అనుకుంటున్నారులే మేము. కానీ నువ్వు గెలిచేదా పెట్టేది సచ్చేదా? నువ్వు గెలవ పెట్టవు. ఆ 24 ఎక్కడ? ఏ జిల్లాలో ఎన్ని? ఏ కాన్స్టిట్యున్సీ పేరు చెప్పవయ్యా. ఏమి చెప్పకుండా పిచ్చ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఊగిపోతాడు. ఏంటది అరవలేక అందరూ ఏమండి ఆ పిచ్చి జనాలు యువతని రెచ్చగొడదని వాళ్ళు కూడా అయిపోయింది. వాళ్ళేమో రెచ్చిపోవడానికి రెడీగా లేరు మీరు అనుకుంటున్నారు. అది సిద్ధం అంటున్న జగన్కి యుద్ధం అంటే చూపిస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. దాని గురించి రమ్మనండి. సిద్ధంలో అంటే మేము సిద్ధం కాదు, కురుక్షేత్రం అని చెప్తున్నాడు ఆయన సిద్ధమనే ఊరుకోట్లా. రణరంగం జరగబోతుంది, కురుక్షేత్రం జరగబోతుంది. కురుక్షేత్రం అంతా కౌరవులంతా ఎలాగ కలిసి వచ్చారో ఆ రోజున వాళ్ళందరూ కూడా అన్ని పార్టీ వాళ్ళు కలిసి వస్తున్నారు. మనం ఎదుర్కొంటాం. మీరందరూ కూడా సైనికులాగా ఉండండి. అర్థమైందా? వాళ్ళని ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి. నిన్న చెప్పాడు భయ్యా, నిన్న ఎమ్మెల్యేలకి మంత్రులకి, అర్థమైందా, కేటర్ కూడా నిన్న తాడేపల్లిలో చెప్పాడు, మేమంతా రెడీ చేసి మీకు ఆయుధాలు ఇస్తున్నాను, ఆయుధాలు పట్టుకొని మీరు వెళ్ళిపోండి, ప్రజల్లోకి వెళ్ళండి రేపటి నుంచి. ప్రజలు మనల్ని ఎందుకు వెళ్ళిపోయారు భయ్యా? మనం ఏం అన్యాయం చేసాం భయ్యా? వాళ్ళకి చెప్పింది చేయలేదా? మనం ఇచ్చిన నవరత్నాలు ఏమన్నా ఆపామా? మనం బ్రహ్మాండం చేసాం కదా. వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు కదా, వాళ్ళు కూడా సాటిస్ఫై ఉన్నారు కదా. మరి మనకెందుకు ఓట్లు రావు? మీరు దానికి జాగ్రత్తగా ఓట్లు మోల్డింగ్ చేసుకోండి అని ఎమ్మెల్యేలకి, కేటర్కి అందరూ కూడా చెప్పాడు. కాబట్టి నిన్న ఆ పనిలో నిమగ్నమై ఉన్నాం భయ్యా. అర్థమైందా? దాంట్లో మేము అందరం కూడా
బూత్ కమిటీలు కన్వీనర్లు వాళ్ళంతా వేసుకోవడానికి మేము ఆయన చెప్పే దగ్గర నిన్నటి నుంచి మేము రెడీగా ఉన్నాము. రాబోయే ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు ఎలక్షన్ అయితే అప్పుడు సైనికులుగా దూకడానికి, ఓట్లు వేయటానికి కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గ్యారంటీగా మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం ఖాయం ఖాయం.